హలో అండి, వెల్కమ్ టు కుక్ విత్ భార్గవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఏ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నామో తెలుసా? ఒక్కసారి గెస్ట్ చేయండి. అదే అండి, వెజ్లో ది బెస్ట్ ఆలూ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాము. ఈ దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోదండి. వెజ్ లవర్స్ కోసం అండ్ ఆల్సో నాన్ వెజ్ లవర్స్ కూడా ఎప్పుడు నాన్ వెజ్ బిర్యానీసే ఏం తింటామండి. అప్పుడప్పుడు ఇలాంటి వెజ్ దమ్ బిర్యానీస్ కూడా చేసుకుందాము. ఫస్ట్ అందుకు మనం ఏం చేయాలంటే ఈరోజు నేను ఒక 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి ఈ ఆలూ దమ్ బిర్యానీకి. ఆ బియ్యంని కడిగి పక్కన పెట్టుకుందాము. 1/2 అవర్ నానబెట్టుకోవాలండి. తర్వాత ఇప్పుడు నేను ఒక 3 ఆనియన్స్ లార్జ్ సైజ్ ఆర్ 3 మీడియం సైజ్ ఆనియన్స్ అయినా పర్లేదు, ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకుందాము. కట్ చేసుకొని ఫస్ట్ మనము ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుందామండి. ఆనియన్స్ స్లైసెస్ ఎంత పలుచగా ఉంటే మనకు ఫ్రైడ్ ఆనియన్స్ అంత క్రిస్పీగా ఫ్రై అవుతాయి. సో చాలా పలుచగా ఇలా ఈ షేప్లో కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఫ్రై అయిపోతాయి. నేను ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. ఈ ఆలూ దమ్ బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్సే మంచి టేస్ట్ ఇస్తాయండి. మీరు ఈ స్టెప్ స్కిప్ చేస్తే మీకు బిర్యానీ అంత టేస్టీగా అనిపించదు. కాబట్టి మీరు ఖచ్చితంగా కొంచెం టైం టేకింగ్ అయినా ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ మీరు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నా పర్లేదు, లేదంటే ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా డీప్ ఫ్రై చేసేసుకుందాము. ఇలా కొంచెం హై ఫ్లేమే పెట్టుకొని మనము డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా చూడండి, కలర్ చేంజ్ అవుతుంది కదా. ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ అలా పడుతుందండి. మనము ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇలా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. మనము ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని మ్యారినేట్ చేసేటప్పుడు యాడ్ చేసుకుందాము. తర్వాత దమ్ చేసేటప్పుడు కూడా గార్నిష్ లాగా యూస్ చేసుకోవచ్చండి. మనకు ఈ క్వాంటిటీ ఆఫ్ ఆనియన్స్ సరిపోతాయి. 1/2 kg బాస్మతి రైస్తో నేను ఈరోజు ఆలూ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ క్వాంటిటీ ఆఫ్ ఆనియన్స్ సరిపోతాయి. తర్వాత మనము ఒక 6 పొటాటోస్ తీసుకుందామండి. ఆలూ మీ దగ్గర చిన్న సైజ్ ఆలు ఉంటే కన్నా డైరెక్ట్ అలాగే పీల్ తీసేసి యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర నార్మల్ సైజ్ పొటాటోస్ ఉన్నాయి కాబట్టి ఇలా 4 పీసెస్గా కట్ చేసుకుందాము. మరీ చిన్న పీసెస్ అయితే మనకు దమ్ చేసిన తర్వాత అంత రైస్లో అంత టేస్టీగా ప్లస్ అంత కనపడవు. సో ఒక్క పొటాటోని ఇట్లా 4 పీసెస్గా కట్ చేసుకొని ఇలా వాష్ చేసేసుకొని ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందామండి. మ్యారినేషన్కి ఫస్ట్ పొటాటోస్ని బాగా వాష్ చేసుకొని తీసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుందాము. తర్వాత ఒక 1.5 స్పూన్ కారం యాడ్ చేస్తున్నానండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేశానండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. తర్వాత నేను ఒక 3 పచ్చిమిర్చిని ఇలా దంచుకొని యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత గరం మసాలా, బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని తర్వాత మనము పెరుగు ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకుందామండి. బిర్యానీ మసాలా, గరం మసాలా ఒక్కొక్క టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాము. తర్వాత ఈ ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనము ఇలా బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా మసాలా మొత్తం ఆలూకి పట్టేలాగా మ్యారినేట్ చేసుకుందాము. తర్వాత లాస్ట్లో పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. ఒక పిడికెడు ఆయిల్ కొంచెం యాడ్ చేసుకుంటే మనకు మ్యారినేషన్లో ఈ మసాలా మొత్తం ఆలూకి బాగా పడుతుందండి. ఇలా మ్యారినేట్ చేసి మీకు టైం ఉంటే ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసి తర్వాత బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చండి. తర్వాత నేను 1/2 అవర్ అలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టి ఇప్పుడు మనం ఆల్రెడీ 2 కప్స్ ఆఫ్ రైస్ని నానబెట్టుకున్నాం కదా, 2 కప్పుల రైస్ని ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ యాడ్ చేసుకొని వాటర్ బాగా వేడెక్కాక మసాలా దినుసులు మొత్తం మనము ఇందులో యాడ్ చేసుకుందామండి. చెక్క, బిర్యానీ ఆకు, లవంగం, మిరియాలు, ఇలాచి మొత్తం యాడ్ చేసుకొని తర్వాత అవి వేడయ్యేంత వరకు పక్కన పెడతాము. ఇప్పుడు మనము బౌల్లో
ఇప్పుడు నేను ఈ దమ్ బిర్యానీ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి. అందుకని ఇలా కుక్కర్లో ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం జీరా వేసుకొని తర్వాత కరివేపాకు కొంచెం వేసుకొని టమాటో ఒక మీడియం సైజ్ టమాటో వేసుకుందామండి. టమాటో కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది మనకి. ఒక పక్క మనకి వాటర్ ఇలా బాయిల్ అవుతుంది కదా, వాటర్ బాగా బాయిల్ అయ్యాక మనము నానబెట్టుకున్న బియ్యంని ఇందులో వేసి ఒక 70% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకుందాము రైస్ని. ఇవి అలా ఉడుకుతున్నాగానే మనము మ్యారినేట్ చేసిన ఆలూని ఇప్పుడు మనము బౌల్లో కుక్కర్లో మనము ప్రాసెస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇవి అలా బియ్యం ఉడుకుతూ ఉంటుంది. అట్ సేమ్ టైం మనం ప్రిపేర్ చేసుకుంటే మనకు బియ్యం ఎక్కువ ఉడకకుండా కరెక్ట్గా మనం మ్యారినేట్ చేసుకున్న ప్రాసెస్ రెండు సరిపోతుందండి. అందుకని నేను ఒక్క స్టవ్ మీద బియ్యంని ఇలా కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశాను. ఎందుకంటే బిర్యానీ బాస్మతి రైస్ స్టిక్కీగా అవ్వద్దు కదా, అందుకు కొంచెం సాల్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకున్నామంటే మనకు రైస్ చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఆయిల్ వేసి టమాటో వేసాం కదా, టమాటో వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ఆలూని మొత్తం ఇందులోకి వేసేసుకుందాము. తర్వాత కొన్ని వాటర్, ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని కింద అడుగంటకుండా ఇలా మనము కుక్ చేసుకుందామండి. మూత పెట్టేసి కుక్ చేసుకుందాము. రైస్లో అప్పుడు సాల్ట్ చెప్పా కదా, సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు కూడా ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. తర్వాత గీ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ గీ కూడా యాడ్ చేశానండి. ఇప్పుడు మనం మూత పెట్టి మగ్గించుకోవచ్చండి. కొంచెం ఒక 60 to 70% ఆలు కుక్ అయ్యేంత వరకు బాగా మనం ఉడికించుకుందాము. మసాలా మొత్తం కుక్ అయ్యేంత వరకు. ఆలోపు మనకు రైస్ కూడా కుక్ అయిపోతుంది కదా. చూడండి, మసాలా మొత్తం బాగా ఇలా ఆయిల్ పైకి తెల్లిందంటే మనకు ఆల్మోస్ట్ 70% కుక్ అయిపోయినట్టే అండి. ఇప్పుడు మన రైస్ కూడా సేమ్ టైం ఒక 70% కుక్ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ రైస్ని ఇందులోకి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. నేను జల్లు గరిటతో తీసుకుంటున్నా కాబట్టి డైరెక్ట్ ఇలాగే వేసేస్తున్నాను. మీరు ఏదైనా వేరే వాటర్ వంపుకొని తర్వాత కూడా బియ్యంని ఇలా యాడ్ చేసేసుకోవచ్చు. ఆ మసాలా దినుసులతో పాటు నేను ఇందులోకి యాడ్ చేసేస్తున్నానండి. నేను లెమన్ ఏమీ ఎక్కువ యాడ్ చేయలేదండి, ఎందుకంటే నేను టమాటో కూడా వేసా కదా, సో నాకు ఆ ఫ్లేవర్ సరిపోతుంది కాబట్టి. ఇప్పుడు మనము రైస్ యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని తర్వాత మనకు మిగిలి ఉన్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, మ్యారినేట్ చేసినప్పుడు కొన్ని యాడ్ చేసాము. ఇప్పుడు రిమైనింగ్ ఫ్రైడ్ ఆనియన్స్ని ఇలా పైన యాడ్ చేసేసుకుందామండి. నేను జస్ట్ 2 cups ఆఫ్ రైసే కాబట్టి లేయర్స్గా ఏం యాడ్ చేయలేదు, డైరెక్ట్ యాడ్ చేశాను. తర్వాత మీకు కలర్ ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్ అండి. లేదంటే కుంకుమ పువ్వు పాలల్లో మిక్స్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత గీ కూడా యాడ్ చేస్తున్నానండి. అంతే అండి. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనము బాగా క్లోజ్ చేసేయాలి లిడ్ని, కాలిపోకుండా ఆ ప్రెషర్ మొత్తం పోకుండా క్లోజ్ చేసేయాలి. సో నేను ఇలా కొంచెం పిండితో ఆ హోల్ని కూడా క్లోజ్ చేశాను. నాకు ప్రెషర్ ఏం చుట్టూ పోదు కాబట్టి నేనేమి పిండితో ఏం చుట్టూ క్లోజ్ చేయలేదండి, జస్ట్ లిడ్ మాత్రం క్లోజ్ చేశాను. తర్వాత కింద యాక్చువల్గా మీరు సిమ్లో పెట్టినా మాడిపోతుందండి, అందుకే ఇలా కింద పెనం ఏదైనా మందపాటి దోశ పెనం కానీ ఏదైనా ఉంటుంది కదా, అది పెట్టి తర్వాత దాని మీద ఇలా బిర్యానీ పాత్ర పెట్టాలండి, లేదంటే కింద మాడిపోతుంది. కింద చూడండి, నేను ఆల్రెడీ పెట్టాను. కింద ప్యాన్ పెట్టిన తర్వాత ఇలా పెట్టి ఒక్క 20 minutes దమ్ చేస్తే 15 minutes దమ్ చేస్తే సరిపోతుందండి. మరి ఇది ఆలు కాబట్టి ఫాస్ట్గా ఉడికిపోతుంది. సో 15 minutes దమ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత లేయర్స్గా వచ్చింది కదా బిర్యానీ. మీరు ట్రై చేస్తారా? ఎంత పర్ఫెక్ట్ వచ్చిందండి. అస్సలు మీరు తిన్నారంటే చికెన్ బిర్యానీ కూడా అంత టేస్టీ లేదంటారు దీని ముందు. ఖచ్చితంగా మీరు ఒక్కసారి ట్రై చేసి, పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. ఈవెన్ లంచ్ బాక్సెస్కైనా మనం ఈజీగా పంపించేయచ్చు. నాన్ వెజ్ అయితే పంపించాం కదా ఎక్కువ, సో ఇలాంటివి అయితే చాలా ఈజీగా పంపించవచ్చు, చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒక్కసారి ప్రిపేర్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ప్లీజ్ అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.